చేశారు హోంవర్క్ వచ్చిన నాట్స్ మాయాలయం కాదు హృదయం ఎప్పుడుంటుందా ప్రపంచంలో ఓకే క్వశ్చన్ సరి రిపీట్ చేస్తారు హోంవర్క్ అడిగింది గుడిలో రాముడు ఉంటే మనం ఏమంటాము రామాలయం సో ఏదైనా గుడిలో కృష్ణుడు ఉంటే కృష్ణాలయం అండి శివుడు ఉంటే శివాలయం అంటాం కదా అదేవిధంగా ప్రపంచం కూడా ఒక దాంట్లో గుడి ఒక ప్రపంచం అనేటువంటి గుడిలో కూడా ఒక ఉందని చెప్పాడు అక్కడ చెప్పేసి రిపీట్ చేస్తాం ఇది మర్చిపోరు అన్నట్టు అదే ప్రపంచంలో కూడా ఒక ఉంది ఒక దానికి గుడిగా ఉంది కనుక దానికి కూడా ఒక ఆలయం అని చెప్పేవాడు బాబు ప్రపంచంలో అసలు ఏమున్నా లేకపోతే అది మాత్రం ఉంది చెప్పు పర్లేదు శ్మశానం అడుందా ప్రపంచం అంతా ఉందంటే ప్రపంచం అంతా శ్మశానం ఉందని కదా ప్రపంచంలో ఎందుకంటే ఒక దాంట్లో నిండిపోయింది కాదండి కోరికలు ఆలయమా కోరికలు ఏమొస్తుంది మనకి ప్రపంచాన్ని దుఃఖం అనేటువంటి రాక్షసు ఉందండి నీకు ఏమున్నా లేకపోయినప్పుడు కూడా మాకు తెలుసు కదా దుఃఖం అనేది మాత్రం ఉంటుంది ప్రపంచంలో అందుకే సిద్ధార్థుడు అన్నాడు మాట అన్నాడు ఎందుకంటే ప్రపంచంలో ఏముంది ఒక దుఃఖేచ్ఛ అన్నాడు ఒక దుఃఖం తప్ప ఏం లేదు ఇప్పుడు మన యాక్చువల్లీ ఎంత నవ్వుతున్నప్పటికీ కూడా అల్టిమేట్ గా చూడండి మనకి ఎంత బాగా ఇష్టమైన ఫుడ్ తింటున్నప్పటికీ కూడా ఎంత ఎక్కువ తిన్నామనుకోండి ఏమైపోతుంది లాస్ట్ కి ఆ భోగం అనుభవిస్తూ పోయామనుకోండి ఏం వచ్చినా రాకపోయినా రోగం వస్తుంది అవును తప్పించి అందుకే తప్పించి కానీ ఆ భోగం అనుభవించకుండా ఉంటే యోగం వైపు వెళ్తాం అనేటువంటి స్పృహలు ఏమైనా చేస్తుంది దుఃఖం అనేది అందుకే బాబా చెప్పాడు యాక్చువల్గా వచ్చేసి దుఃఖం అని చెప్పాడు ఇట్స్ సఫరింగ్ అన్నమాట దుఃఖం అని చెప్పాడు అంటే ఈ ప్రపంచం అనేది దుఃఖం అనే రాక్షసుకి ఆలయం మనకి దుఃఖాలయం అన్నాడు ఇకపోతే మనకి సో మన ఈ రోజు నుంచి ఒక అడుగుతున్నాం కాబట్టి జస్ట్ కాసేపు ఒక 15 నిమిషాల పాటు ఒక కొత్తగా రోజు మొదలు పెడతాం మనం యాక్చువల్గా అంటే దానికి మనం పెట్టుకునే పేరు ఏంటంటే అవతారుడి పనిలో గొప్ప సహాయం అంటే గ్రేట్ వర్కర్స్ ఇన్ అవతార్ అంటే బాబాని రిలీవ్ చేసిన వాళ్ళు ఎందుకు తెలుసుకోవాలంటే వచ్చేసి మనం చేయాల్సిన పని కూడా అదే మెహర్ బాబా ప్రశస్తికి వచ్చిన తర్వాత బాబా తన పర్యవేక్షణలో ఉంచుకున్న తర్వాత బాబా తన వద్ద ఎందుకు పిలుచుకున్నాడంటే ఈ నీడ్ సమ్ రిలీఫ్ అనమాట మన నుంచి ఒక సహాయం ఎక్స్పెక్ట్ చేసుకుంటాడు ఏదో మనకి వర్క్ చేయాలని కూడా సో అలాంటి విషయంలో కూడా ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని సాంగ్స్ చూసాం మొత్తం వెళ్తున్నా కూడా జిందూ సాంగ్స్ మనం ఏం చూసాం ఇంతకు డైమండ్ ఇన్ ద శాండ్ చూసాము ఇంకోటి వెల్కమ్ టు మై వరల్డ్ చూసాము ఇప్పుడు 3 చెప్పాను ఇంకొకటి దిస్ ఇస్ హార్ట్ అటాక్ 3 పాటలు ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే డైమండ్ ఇన్ ద శాండ్ అనే ఒక పాట అంటే ఇసుకలో ఉండేటువంటి వజ్రాన్ని చెప్పాడు బాబా ఇంకోటి వెల్కమ్ టు మై వరల్డ్ అంటే నా ప్రపంచానికి బాబా ఆహ్వానిస్తున్నాడు మూడోది వచ్చేసి దిస్ ఇస్ హార్ట్ అటాక్ ఫాలోయింగ్ మీ అంటే ఒక హృదయం అక్కడ హార్ట్ అటాక్ అంటే గుండె నొప్పి కాదు హృదయ వేదన అంటే తెలుగులో చెప్పాలంటే హార్ట్ అటాక్ అంటే హృదయ వేదన అంటే ఏమైపోతుంది అంటే లాంగింగ్ ఫర్ గాడ్ అనమాట అంటే భగవంతుడి గురించి తెలుసుకున్న తర్వాత హృదయంలో అంతా కూడా భగవంతుడు నింపేసామనుకోండి అది వేధిస్తూనే ఉంటుంది అది నిద్ర పట్టకుండా చేస్తుంది ఎంత నిద్ర పట్టకుండా ఎంతవరకు ఉంటుందంటే ఆ తపన కూడా తిరిగి భగవంతులు ఐక్యమయ్యేంత వరకు కూడా అది విడిచిపెట్టాలి అది వేదన వెంటాడుతుంది అంటాడు చిన్నీస్ అది సో ఆ 3 సాంగ్స్ మనం ఒకసారి చూడడం జరిగింది సో ఈరోజు మనం ఇంకొక సాంగ్ గురించి తెలుసుకుందాం ఈ సాంగ్ ఏంటంటే మన ఇంగ్లీష్లో ఏం రాస్తాడు పాట పేరు ఆఫ్టర్ లవింగ్ యూ అంటే
మనం కూడా ఆ లిరిక్స్లో వెళ్తే బాబాతో అది రాసినటువంటి పదాలు ఏదైతే ఉందో అది చూస్తే మనకు నిమిషాలు అర్థమవుతాయి. అంటే ఇక్కడ నేను ప్రేమించిన తర్వాత ఆఫ్టర్ లవింగ్ యూ అన్నాడు జింగిస్ అంటున్నాడు. సో ఫస్ట్లో ఏమంటాడంటే ఇక్కడ ప్రేమించడం అంటే ఆ ఫస్ట్ పల్లవి ఎలా స్టార్ట్ అవుతుందంటే డార్లింగ్ ఆఫ్టర్ లవింగ్ యూ వాట్ ఎల్స్ ఈజ్ దేర్ టు డూ కాజ్ డార్లింగ్ ఆల్ ద రెస్ట్ విల్ జస్ట్ బి సెకండ్ బెస్ట్ అంటాడు. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సో మొదటి చరణంలో ఏమంటాడంటే ఏం చెప్తారంటే జిందూస్ ఫస్ట్ మొదలే రాస్తారంటే నిన్ను ప్రేమించిన తర్వాత అంటే నిన్ను ప్రేమించిన తర్వాత ఇక చేయాల్సిన పని అంటే ఏముంది అంటాడు. ఇక్కడ మనం కరెక్ట్గా చూసిన తర్వాత అండి అంటే ఇక్కడ ఆఫ్టర్ లవింగ్ యూ అంటే మనం కొద్దిగా అనలైజ్ చేసుకుంటే కొన్ని విషయాలు మనం బయటపడతాయి. జిందూస్ చెప్పిన దాంట్లో అంటే ఆఫ్టర్ లవింగ్ యూ అంటే భగవంతుని ప్రేమించిన తర్వాత ఇక్కడ యూ అంటే ఇక్కడ డార్లింగ్ అని పదం వాడతాడు అంటారు. ఇక్కడ డార్లింగ్ అంటే సో మనకి ఎవరు వాడతారు బాబాకి సో మెహరా వాడుతుంది బాబాని కూడా ఏమైతే చూస్తుంటుంది సో బాబా డార్లింగ్ పిలుస్తుంది. ఇక్కడ జిందూస్ కూడా తన ప్రీతం అని డార్లింగ్ అని సంబోధిస్తున్నాడు. అంటే ఇక్కడ చూస్తే మనకి అంటే నిన్ను ప్రేమించిన తర్వాత అంటే మనకు రెండు కేటగిరీస్ మనకి ఎందుకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రేమించడం అంటే రెండు విషయాలు మనకు అర్థమవుతుంది. మనం కేటగరైజ్ చేసుకుంటే కాస్త అనలైజ్ చేసామనుకోండి బాబా యొక్క ఆ వ్యూలో చూస్తే మాత్రం ఇక్కడ ఏమంటున్నాడు నీ ప్రేమించిన తర్వాత అంటున్నాడు. అంటే ప్రేమించిన తర్వాత అంటే దానికన్నా ముందు ప్రేమించడానికి ముందుది కదా. అంటే ప్రేమించడానికన్నా ముందు తీసుకుంటే ఇక్కడ ఎందుకు చెప్తాడంటే నిజానికి మనం కనుక మెహర్ బాబాని ప్రేమిస్తే ఎందుకంటే వెరీ హానెస్ట్లీ సిన్సియర్గా మనకు విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను మీకు చెప్పడం కాదు కానీ ప్రతి ఒక్క మనకు మనం అనలైజ్ చేసుకుంటే అండి బాబా మనం బాబాని ప్రేమించకపోయినా బాబా మనం నమ్మకపోయినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి తను మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. తను మాత్రం మనల్ని నమ్ముతూనే ఉంటాడు. ఎప్పటికైనా తనకు ఆ నమ్మకం పెట్టుకున్నాడు. యాక్చువల్గా అక్కడ ఏమైపోతుందంటే ఇక్కడ చూడండి మనం కనుక ఇక్కడ బాబాని ప్రేమించినప్పటికీ కూడా మనం అనుకుంటున్నాం బాబాని ప్రేమించామనుకుంటున్నాం కానీ నిజానికి జిందూస్ మాకు తీర్చి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే నిజానికి బాబాని ప్రేమించామనుకోండి నిజానికి చేయాల్సిన పని ఇంకేం కనపడుతుంది మనకి. ఎందుకంటే అసలు ఇంపార్టెన్స్ కానీ ఏమేమో ఒకవేళ పని చేస్తున్నా అంటే ఇక్కడ పని చేయకుండా ఉంటున్నాడు ఈ వ్యక్తి అంటే ఇక్కడ పని చేస్తాడు కానీ పని చేస్తానన్న స్పృహ కూడా ఉండదు వాడికి. భగవంతుని ప్రేమిస్తే అంటే ఇక్కడ ఏమైపోయింది ఇక్కడ ప్రేమించక ముందు అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు చిన్నప్పటి బాబా చెప్పిన విషయాలు బయటపడతాయి. ప్రేమించక ముందు అంటే భగవంతుని ప్రేమించక ముందు మనకు ఉండేది ఇక్కడే హ్యూమన్ లవ్. ఇక్కడ హ్యూమన్ లవ్ అంటే సో భార్య భర్తల మధ్య తల్లి బిడ్డల మధ్య ఏదైతే మనం బయట చూస్తున్నటువంటి స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ హ్యూమన్ లవ్ ఇవన్నీ కూడా మానవీయ ప్రేమ. కానీ ఇవన్నీ కూడా మనకి బాబా చాలా చెప్పాడు కదా నీకు మానవీయ ప్రేమ ఉన్నప్పటికీ కూడా అది ఎక్కువ దూరం నిన్ను తీసుకొని వెళ్ళదు. కొంత దూరం మాత్రమే నువ్వు ట్రావెల్ చేయగలవు తప్పించి ఎక్కువ దూరం అది తీసుకెళ్లే సమస్య లేదని చెప్పాడు. ఒక లిమిటేషన్స్ మాత్రమే ఉంటుంది అంటే లిమిటేషన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ మన బాబాని ప్రేమించిన తర్వాత ఇక్కడ మనకి అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం ఇక్కడ ఒక సృష్టిలో ఉన్నటువంటి మనం తోటి సృష్టిని ప్రేమిస్తున్నాం అంటే హ్యూమన్ లవ్ అంటే సృష్టిని దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ముందు మనం చూసినట్టు జైంట్ వీల్లో సోముడి మీద రాముడి మీద సోముడికి ప్రేమ ఉన్నట్టు సోముడి మీద రాముడికి ప్రేమ ఉన్నట్టు అటువంటి ఏదైనా పనికొస్తుందా వాళ్ళకైనా ఆ జైంట్ వీళ్ళు ఆపగలిగిందా వాళ్ళని బయట పడేయగలిగిందా వాళ్ళకి వీడి మీద ప్రేమ వీడికి వాడి మీద ప్రేమ ఏం చేయలేకపోయింది. కానీ మనం డివైడ్ వచ్చేసరికి ఏమైపోతుందంటే ఇక్కడ ఎవరితో ఉంటుందంటే ప్రేమ మనకి సృష్టి కర్తతో ఉంటుంది. అంటే సృష్టికి
సృష్టికర్తతో ప్రేమ. ఎందుకంటే ఇక్కడ చేసే పని అంటే బాబా ఎప్పుడు చెప్తూ ఉంటాడు, యూ హ్యావ్ టు మెచ్యూర్ ఇన్ మై లవ్ అన్నాడు. చూడండి ఒక పదం వాడతాడు, నా ప్రేమలో మీరు పండిపోవాలి అని బాబా చెప్తూ ఉంటాడు. కొంతమందిని లైక్ ఆదాబాస్ కానివ్వండి, లేకపోతే ఫ్రాన్సిస్ బ్రాబ్జన్ అనేవాడు, దే హ్యావ్ మెచ్యూర్డ్ ఇన్ మై లవ్ అనేవాడు. అంటే అతని ప్రేమలో పండాలంటే మనం ఏం చేస్తుంటారో తెలుసా అండి, ఎక్కువగా అతని పనులు చేస్తున్నారు. హిస్ వర్క్. మన 2 కేటగిరీస్ ఉన్నాయి కదా పనుల్లో కూడా. ఏం కేటగిరీస్ అవి? పనుల్లో 2 రకాలు ఉన్నాయి. ఏంటవి? ఏమైపోతుంది, నా పని చేసుకుంటూ పోయాను అనుకోండి, ఎక్కడ ఉండిపోతాను? ప్రేమించక ముందు, భగవంతుని ప్రేమించక ముందు ఉన్నటువంటి స్థాయి ఉండిపోతాను, హ్యూమన్లో ఉండిపోతాను. దానివల్ల ఏముండదు. నా పని అంటే నా వాళ్ళ గురించి, నా గురించి, నా ప్రపంచం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. మీకు తెలుసా, మీకు మనం చెప్పుకున్నట్టు దీంట్లో కాంప్లికేషన్స్ ఉంటే దీంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ చెప్పుకున్నాం, ఏమవుతుంది? 3 రకాల కాంప్లికేషన్స్ నెంబర్ వచ్చేసి మనం నీ పని చేయడం వల్ల ఏమైపోతుందంటే ఇక్కడ అహాని పోషిస్తున్నాం. అంటే నీ పని చేసుకుంటూనే ఉండకూడదు. దానివల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు రెండో రిస్క్ ఏంటంటే ఏమైపోతుందంటే నీ ఇష్ట అయిష్టాలకి లోబడి ఉంటాం. దాని నుంచి బయటకు రావాలి. ఖచ్చితంగా నా ఇష్టం వచ్చినట్టు జరగాలి. నా లైఫ్ అంతా కూడా నాకు అయిష్టమైన ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలాగే దూరంగా ఉండాలి. అంటే దాన్ని లోబడిపోయి ఉంటాను చెప్పాడు. బానిసై ఉంటాడు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే రెండో పాయింట్లో వాడు తెలియకుండానే బానిసై ఉంటాడు. అనేసరికి ఏమైపోతుందంటే మూడో పాయింట్ మనసు ఏమైపోతుందంటే మనసు ఎంత తయారైపోతే ఒక స్ట్రాంగ్ తయారైపోతుంది చెప్పాడు. ఎప్పుడైతే చూసారు కదా మనసు అనేది కూడా దాని పాటు అది శక్తివంతం కాదు. కేవలం మన యొక్క స్వార్థమైన మన గురించి ఆలోచించడం వల్ల, మన వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల మన చేతులారే మనం బలంగా తయారు చేస్తున్నాం. ఎప్పుడైతే బలంగా తయారు చేసాం అనుకోండి, ఎప్పుడైతే మనసు బలవంతం అయిపోయింది అనుకోండి, ఎక్కడ బలహీనైపోతాం అంటే హృదయం ఉన్న విషయంలో బలహీనమైపోతాం. హృదయం ఉందన్న విషయం, భగవంతుడు ఉన్నాడు అన్న విషయం, అసలు పుట్టింది నేను కూడా అనే విషయం కూడా మర్చిపోలే చేస్తుంది. ఏం చేస్తుంది? కేవలం నీ పని వల్ల నా పని చేసుకుంటూనే. కానీ బాబా ఏం చెప్పాడు? బాబా అయితే నాకు ఈ కాంప్లికేషన్స్ ఎలా బయటపడాలంటే జస్ట్ స్టార్ట్ డూయింగ్ మై వర్క్ అన్నాడు. నా పని చేయడం మొదలు పెట్టు అన్నాడు. ఏం చేయాలి దానికంటే ఇది క్వైట్ ఆపోజిట్ జరుగుతుంది బాబా చేయడం వల్ల. ఏంటంటే ఇక్కడ అడేమైపోతుందంటే ఆహాని వచ్చేసి మనం ఎక్కడేం చేస్తున్నాము? సృష్టింప చేస్తున్నాం. సృష్టింపం అంటే మనం ఒకసారి తెలుసుకున్నాం కదా, బాగా బలసాలిగా ఉన్న వాడిని చంపాలంటే, రెజ్లింగ్ లాంటి వాడిని బలంగా ఉన్న చంపాలంటే అలాగనే కత్తి వాడకూడదు, తుపాకి వాడకూడదు, మనుషులు పెట్టి చంపించకూడదు. ఎలా చంపాలంటే వాడిని బాగా బలంగా ఉన్న వాడిని ఒక రూమ్లో పెట్టి తాళం వేసేస్తే వాడికి మంచి నీళ్ళు ఆహారం ఇవ్వకుండా ఏమైపోతుంది? ఏమైపోతుంది 4-5 రోజులు ఉంటాడు, మ్యాక్సిమం 10 రోజులు వాడు టచ్ చేయడం మనం చంపేస్తున్నాం. సేమ్ అలాగే ఉంటాం. సహాని కూడా అంతే. ఏం చేస్తున్నాము అంటే భగవంతుడు నా ఇష్టాల బంధనం కాదు, కానీ బాబా ఇష్టాల బంధనం కనుక దానికి రూమ్ లో వేసేసి లాక్ చేసేవాడి ఏమైపోతుందంటే అది సృష్టింపబడిపోతుంది. సృష్టింపబడినప్పుడు ఏమైపోతుంది? సెకండ్ స్టెప్ అంటే ఇప్పుడు ఏమన్నాడు? సో ఇక్కడ నా ఇష్టాలు అన్నాడు. ఇప్పుడు వచ్చేసరికి ఏమైపోతుందంటే బాబా నా సంబంధం లేదు, అంతా నీ ఇష్టమే నా ఇష్టం, నీ అయిష్టమే నా ఇష్టం అని చెప్పినప్పుడు ఏమైపోతుందంటే చివరిగా మనసు బలహీనమైపోతుంది. ఎంత బలహీనమైపోతుందంటే అంటే మనల్ని భగవంతుని వైపు నుంచి మరల్చాలనేటువంటి ఆలోచనలు కూడా లేకుండా అంత బలహీనమైపోతుందని చెప్పాడు బాబా. ఎప్పుడైతే నా పని మొదలు పెట్టావంటే సో ఇక్కడ కూడా మనకు అదే కనిపిస్తుంది. మనకి జిమ్ గురించి చెప్పినటువంటి పాయింట్ కూడా మనకు అదే కనిపిస్తుంది. ఎందుకంటే అతను ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే కేవలం అంటే నేను ప్రేమించిన తర్వాత నేను చేసే పని కూడా నాకు కనిపించడం లేదు. ఎందుకంటే అతను మెచ్యూర్డ్ అయ్యాడు, భగవంతుడి ప్రేమలో మెచ్యూర్డ్ అయ్యాడు కాబట్టి ఏం కనపడదు, అంటే ఏం పని చేయాలనిపించట్లేదు. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అతనికి? ప్రపంచం మీద చూడండి, అబ్జర్వ్ చేస్తే
ప్రపంచం మీద స్పృహ లేదు అతనికి. ఒక ప్రపంచం అంటూ ఉంది, ఆ ప్రపంచంలో జనులు ఉన్నారు, స్పృహ లేదు. రెండో పాయింట్ చూస్తే అతనికి ప్రపంచానికి అస్సలు ప్రాముఖ్యత కానీ ప్రాధాన్యత కానీ అస్సలు ఇవ్వడం లేదు. సో అక్కడ ఏమైందంటే ఈ రెండు విషయాలు జరుగుతుంది. ఎందుకు అలా చెప్తున్నాడు? ఎందుకంటే వేరే పని నాకు కనిపించడం లేదు. ఒకవేళ చేయాలనిపిస్తే అదే రెండో చోట అంటాడు, రెండో లైన్లో అంటాడు. ఎందుకో తెలుసా నా ప్రీతమ్మ, కాస్ డార్లింగ్ ఆల్ ద రెస్ట్ విల్ జస్ట్ బి ద సెకండ్ బెస్ట్. ఒకవేళ చేసినప్పుడు కూడా ఏదైనా పని చేశానంటే ముందు నువ్వే కనిపిస్తున్నావు తప్పించి ఎక్కడ చూసినా కూడా నాకు అవతారం మెహబాబు తప్పించి నాకు వేరే కనిపించడం లేదు. ఒకవేళ ఏదైనా పని చేసినా కూడా నువ్వే నాకు ఫస్ట్ కనిపిస్తున్నావు, సెకండ్ నాకు ప్రపంచం కనిపిస్తున్నావు అంటాడు. అందుకే బాబా చెప్పాడు కదా, నాకు ప్రిఫరెన్స్ ప్రపంచంలో నన్నే ముఖ్యంగా ప్రాముఖ్యత ఏమని చెప్పాడు. విషయం ఏమైపోతుందంటే మనం ఏం పని చేసినప్పటికీ కూడా దాని రిజల్ట్ ప్రపంచం అనేది ఏమైపోతుందంటే అతను జింగిల్స్ అంటాడు ఇది సెకండ్ బెస్ట్ అంటాడు. అది రెండవది ఉంది తప్పించి ఫస్ట్ నాకేం కనిపించడం లేదంటాడు. నాకు ఫస్ట్ ఏ పని చేసినప్పటికీ కూడా నువ్వే కనిపిస్తున్నావు, ఫస్ట్ నువ్వే కనిపిస్తున్నావు. ఆ ప్రపంచం ఏ వైపు చూసినప్పుడు కూడా నువ్వే తప్పించి నాకు ఎవరు కనిపించడం లేదంటాడు జింగిల్స్. సో అలా చెప్తూ ఇంకో చోట ఏం చెప్తాడంటే సో రెండో చరణంలో ఏమంటాడంటే సో ఐ నో ఐ విల్ గో త్రూ లైఫ్ జస్ట్ కంపేరింగ్ ఇన్ టు యూ, ఐ విల్ బి నో గుడ్ టు ఎనీవన్ ఆఫ్టర్ లవింగ్ యూ. ఇక్కడేం చెప్తాడంటే ఇప్పుడు చూస్తే మనకి నా లైఫ్ లాంగ్ నేను ఏం చేశానో తెలుసా, నేను జీవితం అంతా కూడా నేనేం చేశానంటే వాళ్ళతో వీళ్ళతో జీవితం అంతా ఏం చేశానంటే బ్రతికంతా ఏం చేసిపోయాడంటే మాత్రం వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటేనే అలా బతికేశాను. సో వాడి దగ్గర 10 రూపాయలు ఉంటే నేను 12 రూపాయలు ఎలా సంపాదించాలి, వాడు 2 ఇళ్ళు కొంటే నేను 3 ఇళ్ళు ఎలా కొనాలి, వాడు బాగుంటే వాడికన్నా ఎలా బాగుండాలి నేను కంపేర్ చేసుకుంటేనే నా లైఫ్ లాంగ్ అంతా కూడా గడిపేశాను. తర్వాత నేనేం తెలుసుకుని నేను ప్రేమించిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎవరికి కూడా నేను అంటే ప్రపంచంలో ఉండేటువంటి ఎవరికి కూడా చెడుగా కాదు కానీ మంచిగా కాకుండా పోయానంటాడు. అంటే పలానా వ్యక్తి వచ్చేసి సంతోష్ అనే వ్యక్తి వచ్చేసి మంచి వ్యక్తి అనే మాట కూడా చెప్పకుండా పోయింది. ఎందుకు ఇలా జరిగిందంటే నేను ప్రేమించిన తర్వాతే. సో బాబా కూడా చెప్పేవాడు, ఎందుకంటే నాకు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే నీకు తెలియకుండానే నీకు కంటికి కనిపించి కనపడకుండా ఉండేటువంటి ప్రపంచం మీద నీకు ఒక గుణం వస్తుందని చెప్పాడు. అంటే నీకేమైపోతుందంటే కేర్లెస్నెస్ వస్తుందని చెప్పాడు. అస్సలు నిర్లక్ష్యం వస్తుందంట. ప్రపంచం అనేది అంత నిర్లక్ష్యం చూస్తామంట, అస్సలు కేర్ తీసుకోమంట. అంటే ఎవరు ఏమనుకుంటున్నారు నా గురించి, మీరు మంచిగా అనుకుంటున్నారు చెడ్డగా అనుకుంటున్నారా, చెడ్డగా అనుకుంటే నేను మంచిగా ఎలా మారాలి, ఒకవేళ మంచిగా ఉండి ఇంకా మంచిగా ఎలా మారాలి అనేటువంటి కంపారిజన్ ఫస్ట్ చేసుకున్నాను. కానీ నేను ప్రేమించిన తర్వాత అనుకున్నాను, తెలిసింది ఎవరికి మంచి కాకుండా పోయాను, కానీ ఇది నాకు చాలా బాగుంది అంటాడు. ఎందుకంటే నువ్వు నన్ను మెచ్చుకున్నావు, అది చాలు. నేను ఇది మెచ్చుకోవడం కాదు, మనం అనుకున్నట్టు మెహబాబు ఉండడం కాదు, మెహబాబు అనుకున్నట్టు మనం ఉండగలగాలి. అదే అసలైనటువంటి సో జీవితం అని చెప్తారు. కాకపోతే మూడోదాన్ని చూస్తే యువర్ లవ్ కాంట్ బి రీప్లేస్డ్ విత్ జస్ట్ అనదర్ ప్రెటీ ఫేస్ అంటాడు. ఇప్పుడు నేను ప్రేమించిన తర్వాత ఏమైపోయిందంటే నువ్వు నాకు చూపించినటువంటి ప్రేమ అనేది కూడా ఎందుకంటే మనం మెహబాబును ప్రేమించిన తర్వాత ఆయన ముఖాన్ని చూసిన తర్వాత అది నాకు అంత బ్యూటిఫుల్
ఫేస్ చూసిన తర్వాత అలాంటి అందమైనటువంటి రూపాన్ని, దాన్ని బాబా డివైన్ బ్యూటీ అంటారు. బాబా మామూలు బ్యూటీ కాదు, అది మామూలుగా గ్రాస్ బ్యూటీ కాదు. మెహర్ బాబా కొన్ని బ్యూటీ ఏంటంటే సో ఇక్కడ చెప్తాడు చూడండి, ఎప్పుడైతే నేను ప్రేమించానో నీ దైవికమైనటువంటి అందాన్ని చూసిన తర్వాత నేను రీప్లేస్ చేయడానికి, ఒకవేళ మెహర్ బాబా లేకపోతే మెహర్ బాబా అటువంటి అందమైన ఫేస్ లో ఎవరైనా పెడదామన్నా కూడా ఎవరు నాకు కనిపించడం లేదు, వెతికినా కూడా దొరకడం లేదు. ఎందుకంటే వేరే నేను రీప్లేస్ చేయడానికి కూడా ఏదే లేదు. మనం మెహర్ బాబా అని అనుకున్నాం వేరే ఆల్టర్నేటివ్ లేవండి. అందుకే ఇప్పుడు కూడా అవతారులు వస్తారు, ఇక్కడ సద్గురువులు వస్తారు. కానీ సద్గురువులో మనకి రీప్లేస్మెంట్ ఉంటుంది. వాళ్ళు 5 మంది సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ పోతే తాజుద్దీన్ బాబా చాలా మారుతూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేశారనుకోండి సద్గురు లైఫ్ లో ఎవరైనా మీరు అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే ఎంత ఫార్చునేట్స్ అంటే మనం అందరం కూడా సద్గురు దగ్గర ఉండేవాడికి వచ్చేసి ఇప్పుడు స్టెబిలిటీ ఉండదు. ఎందుకంటే అతను మార్చేస్తుంటాడు, ఇతను మారుస్తూ ఉంటాడు. ఒకవేళ ఉపవాసం మారే దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చేసి వీడి కాన్షియస్ నాది పనికి రాదు, షిరిడి సాయిబాబా దగ్గర అంటాడు. షిరిడి సాయిబాబా ఏం చేస్తాడంటే వీడిని తట్టుకోలేడు, నేను సద్గురు సామ్రాట్ని, నువ్వు కొంచెం కాస్త తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వేరే సద్గురు దగ్గరికి వెళ్ళమంటే నారాయణ మహారాజ్ దగ్గరికి వెళ్తాడు. తర్వాత తాజుద్దీన్ ఇలా తిరుగుతూనే ఉంటాడు. కానీ ఒక్కసారి అవతారం దగ్గరికి వస్తే మాత్రం వేరే చాయిస్ ఉండదు. ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటిది. ఎందుకంటే మనల్ని మార్చి ఆ మార్పు ఎలా ఉంటుందంటే ఆ పరివర్తన వైపు తీసుకెలా చేస్తారు తప్పించి తను మారడు. ఒక అవతారం మాత్రం. అవతారులు ఉంటారు ఒక టైంలో కూడా. ఇక్కడ కూడా అతను సో మనకి జింగిల్ చెప్పిన మాట ఏంటంటే కూడా, సో నీ యొక్క ప్రేమ, నీ యొక్క ముఖాన్ని, అటువంటి దైవికమైనటువంటి ముఖాన్ని భర్తీ చేయడానికి, అటువంటి రీప్లేస్మెంట్ భర్తీ చేయడానికి నాకు ఎవరు కూడా సృష్టిలో కనిపించడం లేదు అంటాడు. ఇంకొక మాట ఏంటంటే ఇంకొక విషయం చెప్తాడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇది. సో మెనీ లవ్స్ మే కమ్ అలాంగ్ బట్ దే వోంట్ లివ్ అప్ టు యూ. ఇక్కడేం చెప్తాడు చూసారు మీరు, యాక్చువల్గా నేను చాలా మంది ప్రేమలను చూశాను, కానీ నీ ప్రేమతో సరిచూసుకుంటే ఆ ప్రేమలు కనబడకుండా పోయాయి. మార్నింగ్ చెప్తున్నాం మనం. ఇప్పుడు ఒక తల్లి చెప్తూ ఉంది నా బిడ్డని ప్రేమిస్తున్నాను, ఒక భార్య చెప్తూ ఉంది నా భర్తని ప్రేమిస్తున్నాను, ఇలా ఒక్కొక్కరు చెప్తున్నారు నా స్నేహితుని ప్రేమిస్తున్నాను చెప్తున్నప్పటికీ కూడా అది అల్టిమేట్ కాదు. అందుకే ఇక్కడ లవ్స్ అన్నారు చూడండి. చాలా మంది ప్రేమలు అన్నారు ఇక్కడ, కానీ ఇప్పుడు కూడా మనకి డివినిటీలో డివైన్ లవ్స్ ఉంది. ఇక్కడ చూడండి డివైన్ లవ్ ఉంటుంది, కానీ హ్యూమన్ లవ్స్ ఉంటాయి మనకి. ఎందుకంటే హ్యూమన్ లవ్ కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్, బాబా అన్నాడు హ్యూమన్ లవ్ ఆల్సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డ్యువాలిటీ అన్నాడు. అంటే ద్వంద్వంలోని భాగాలే నీకు కనిపించేటువంటి మానవీయ ప్రేమలు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనకి తల్లిదండ్రుల మీద మనకున్న ప్రేమ కావచ్చు, ఒక భక్తి భార్య మీద ఉన్న కావచ్చు, ఏదైనా మనకి భగవంతుడు ప్రేమ తప్పించి కూడా మిగతావన్నీ చూసినప్పటికీ కూడా అవి ప్రేమగా ఉండదు తప్పించి ప్రేమగా ఉండదు. సో ఇక్కడ నేను ఇప్పుడే చెప్తున్నానంటే నేను చాలా మంది ప్రేమలను చూశాను, కానీ నీ ప్రేమ దొరికిన తర్వాత, ఎప్పుడైతే మనకి మెహర్ బాబా యొక్క డివైన్ లవ్ దొరికిన తర్వాత అండి, ఒక్కసారి అమ్మ మనల్ని ప్రేమించినప్పుడు కానీ, ఒక భార్య భర్తని ప్రేమించినప్పుడు కానీ, ఏ ప్రేమ చూసినప్పుడు కూడా బాబా అన్నాడు అసలు కనిపించినా కూడా ఎంత భూతత పెట్టినప్పుడు కనబడరంట. అలాంటి ప్రేమ దూరం అయిపోతుంది అంటే, ఎందుకంటే దూరం అవడం కాదు కానీ అంత హైయెస్ట్ తీసుకెళ్ళిపోతాడు. బాబా ఎప్పుడు చెప్పేవాడు యాక్చువల్గా, ఎందుకంటే బాబా దీని ఉన్నతమైందని చెప్పాడు. ఇది మానవీయ ప్రేమ, కానీ బాబా దీని ఏమన్నా తెలుసా అండి, అత్యున్నతమైన ప్రేమ అన్నాడు. అదేవిధంగా వచ్చేసి దీన్ని ఎలా కంపేర్ చేస్తారో తెలుసా అండి మనకి, దీన్ని బాబా స్కైతో కంపేర్ చేస్తాడు. స్కై అన్నాడు, స్కై ఎప్పుడు మార్పు ఉంటుందండి, బ్లూ స్కై అది కూడా. కానీ ఇదే తెలుసా అండి, ఇది మాత్రం బాబా క్లౌడ్స్ తో కంపేర్ చేశాడు, మబ్బుతో కంపేర్ చేశాడు. హ్యూమన్ లవ్ ఎందుకు కంపేర్ చేశాడు, మబ్బుతో కంపేర్ చేశాడు. మబ్బులు కాసేపు, సో
సో మబ్బులు ఏమైపోతుంది మనకి కాసేపు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉండదు కదా మనకి, కాసేపు ఉంటుంది, వర్షం వచ్చే టైంలో ఉంటుంది, మామూలు టైంలో కనిపించుకుంటూ పోతుంది. అలాగా కనిపించి కనపడగా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకో, కానీ మనకి మాత్రం ఎప్పుడు మబ్బులు ఉన్నా లేకపోయినప్పుడు కూడా ఏముంటుంది, పైన ఆకాశం ఉంటుంది. ఇంత ఎత్తులో ఉంటుంది, చాలా ఎత్తులో ఉంటుంది. అందుకే బాబా కూడా ఆ యొక్క డీప్ బ్లూ చాలా దాని కూడా అంతగా చాలా అత్యున్నతమైనది. ఆ ప్రేమను తన ప్రేమని అత్యున్నతమైన దాన్ని కంపేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే, సో భగవంతుని ప్రేమించాలంటే ఫస్ట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే, సో భగవంతుని ప్రేమించినంత వరకు కూడా మనకు ఉండేది హ్యూమన్ లవ్. భగవంతుని ప్రేమించిన తర్వాత మనకు ఉండేది డివైన్ లవ్. సో దొరికిన తర్వాత సో ఒక్కొక్కటి మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, జిమ్రీస్ మనకి. సో పోల్చుకుంటూనే చూస్తుంటే మనకి చాలా మన దగ్గరగా ఉంటుంది. పాడే పాట కూడా ఎంత దగ్గరగా ఉంటుందని వెరీ క్లోజ్ టు హార్ట్ అనమాట. సో ఇంతవరకు నేను అలా పోల్చుకుంటూనే బతికేశాను, అనవసరం టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. సో ఎవరికి ఇంకా మంచి కాకుండా పోయాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా జడ్జ్ చేసుకుంటూ ఉంటాం. నేను పలానా వ్యక్తి విషయంలో, ఇప్పుడు మామూలుగా భర్త అనుకుంటే నా భార్య విషయంలో నేను చాలా బుద్ధిమంతులుగా ఉండాలి, ఒక కొడుకు అనుకుంటాడు ఆ తల్లిదండ్రుల విషయం నేను బుద్ధిగా ఉండాలనుకుంటాడు. అంటే వీడు బుద్ధిగా ఉంటేనే అమ్మనాన్నలు ఆనందపడతారు అనేది. అంటే ఏమైపోతే కంపేర్ చేసుకుంటూ ఉంటాడు, ప్రతి దాన్ని కంపేర్ చేసుకుంటూ. తర్వాత వచ్చేసి నేను మంచిగా ఉండాలనుకుంటున్నాడు. చూసారు కదా, చెడు దాటిపోయి నేను ప్రపంచం ఎవరికి కూడా మంచి కాకుండా పోయాను. ఎప్పుడంటే నేను ప్రేమించిన తర్వాత. అయినా పర్వాలేదు, నీ విషయంలో నేను మంచిగా ఉంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, క్రియేషన్కి ఇవ్వలేదు కానీ క్రియేట్ ఇస్తున్నాడు. సో అదేవిధంగా నీ ప్రేమని కూడా మనం భర్తీ చేయలేమండి, మనకు కనపడదు. కాబట్టి మనం బాబా దగ్గరకు వచ్చిన తర్వాత అంటే రీప్లేస్మెంట్ మనకు కనపడదు. రీప్లేస్మెంట్ అంటే అదేదో సోనీ టీవీలో ఉండేటువంటి ఏదో పార్ట్ కాదు, లేకపోతే కంప్యూటర్లో ఉండేటువంటి హార్డ్ డిస్క్ కాదు రీప్లేస్ చేయడానికి. ఎందుకంటే అవుతాడు మనం రీప్లేస్ చేయలేం. బాబాగా ఆయన ఇచ్చేటువంటి ప్రేమ ఎవరు కంపేర్ చేసినప్పుడు కూడా దొరకదనేది. సో లాస్ట్ ఫైనల్ వచ్చేసి నేను హ్యూమన్ లవ్ చాలా చూశాను, కానీ డివైన్ లవ్ దొరికిన తర్వాత మాత్రం వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఎక్కడో ఉందని చెప్తాడు. అంటే ఈ డివైన్ లవ్ పొందిన వాడు సో చాలా అత్యున్నతమైన స్థితిలో ఉండి కింద చూస్తాడు. కింద ఉంటాయి అవన్నీ కూడా, అంటే చాలా దిగు స్థాయిలో ఉంటాయి. సో లోయెస్ట్ ఆఫ్ ది లోలో ఉండేది మాత్రం హ్యూమన్ లవ్, హైయెస్ట్ ఆఫ్ ది హైలో ఉండేది మాత్రం డివైన్ లవ్ అనే విషయం మనకి సో బాబా దీని వల్ల చెప్తున్నాడు. సో మనం టీ బ్రేక్ తీసుకొని సో మనం 5:30కి సో మిగతా ఉన్నటువంటి 3 క్వశ్చన్స్ ని మనం కవర్ చేద్దాం. అవతార్ మే హై బాబా.